ప్రైవేటు స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చి వైసీపీ కార్యాలయం నిర్మించడం ఎంతవరకు సమంజసమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్థలం రికార్డులు మార్చి వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యాలయం నిర్మించారని ఆరోపించారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. టౌన్ లిమిట్స్ లో ఉన్నటువంటి టీఎస్ 569 సర్వే నంబర్లో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి కుటుంబానికి సంబంధించినటువంటి ఎస్టేట్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది గత గవర్నమెంట్ లో దాన్ని కన్వర్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. ఆయన ఆల్రెడీ దీని మీద కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, తన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. 19 నుంచి 24 టైంలో అశోక్ గజపతిరాజు గారికి అనేక విధాలుగా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మనం గమనించాలి. రాజకీయంగా భౌగోళికంగా ఈరోజు విజయనగరం ప్రాంతానికి పూసపాటి వంశస్థులు అనేక విధాలుగా మనందరికీ కూడా మంచి చేకూర్చారు. ఈరోజు ఆయన బయటకు వచ్చి ఈరోజు ఒక బాధను వ్యక్తం చేయడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఒక వ్యక్తిగత పార్టీ అవసరం కోసం అని చెప్పి ప్రైవేట్ స్థలాన్ని ఈరోజు కన్వర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మా ప్రశ్న. కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి కూడా మీరు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలే.